సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవ్రీ 20 kgs కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎంతమంది వాటర్ తాగుతున్నారు, అట్లీస్ట్ ఒక బాటిల్ ఫినిష్ చేస్తున్నారు. చూడండి, బేసికల్ గా మీకు తెలుసా, 1 బాటిల్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, బోన్స్ కావచ్చు, ఆర్గాన్స్ కావచ్చు, 30 to 70% వాటర్ ఇవ్వాలి. అవునా కదా? మనం రోజు యూరిన్ వెళ్తాము, మనం రోజు మోషన్ వెళ్తాము, బయట వాటర్ వెళ్తుందా లేదా? సో మళ్ళీ వాటర్ ఇంటేక్ ఇవ్వాలా లేదా? కానీ వాటర్ మనం ప్రాపర్ గా ఇవ్వం. ఎందుకు ఇవ్వరా అంటే తాగుతుంది కాదు, లేదా టైం దొరకదు, లేదా వాష్రూమ్ వస్తుంది, బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఏదో చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ ఉన్నాయని చెప్పేసి మనం వాటర్ తాగడం ఆగిపోతే ఏమవుతుంది, హెల్త్ ఛాన్స్ వస్తుంది. సో చాలా మంది హెయిర్ ఫాల్ ఉందా, చాలా మంది స్కిన్ డ్రై ఉంటుందా, ఆయిల్ స్కిన్ ఉంటుందా, బాగా నీరసంగా ఉంటామా, బద్దకంగా వస్తుంటుందా, ప్రాపర్ గా మెమరీ పవర్ లేదు కదా. సో ఇలాంటి రీజన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రాపర్ వాటర్ తాగకపోవడం అని. సో మీకు ఒక విషయం తెలుసా, ఎక్కువగా వాటర్ తాగడం వల్ల 80% డిసీజెస్, ఏదో మన బాడీలో ఉన్న 80% డిసీజెస్ అన్ని కూడా వ్యానిష్ అయిపోయి ఎక్కువగా వాటర్ తాగడం వల్ల. మనం ఎన్ని లీటర్ వాటర్ తాగాలి బాడీకి? సో మీ ఏజ్ వాళ్ళు ఎన్ని లీటర్స్ తాగాలో చెప్తాను. 3 to 4 లీటర్స్, 3 లీటర్స్ అనమాట. 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే 20 kgs కి 1 లీటర్ వాటర్ తీసుకోమంటున్నాం. సో మీ పరంగా మీరు ఆబ్వియస్గా 40 kgs కన్నా ఎక్కువ ఉండదు, అవునా కదా? ఉంటారా? 40 kgs కన్నా ఎక్కువ ఉండదు. సో దానివల్ల జస్ట్ 2 లీటర్ వాటర్ తీసుకుంటారు, కానీ మీకు బాడీగా సరిపోదు. ఎందుకంటే మీరు ఫిజికల్ బయట తిరుగుతుంటారు, ఆడుకుంటారు, అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల బాడీకి వాటర్ సరిపోదు అన్నమాట. సో అందుకోసమనే ఖచ్చితంగా వాటర్ అనేది 3 to 4 లీటర్స్ మన బాడీకి ఇవ్వాలి. ఎవరు 8 బిలో ఉన్నారు, ఒకవేళ 20-25 ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళు వెయిట్ ని బేస్ చేసుకుని వాటర్ అనేది ఇస్తే సరిపోతుంది.